శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాం. ఇంకా మీనాక్షి వాళ్ళ నాన్న చేసే పనులకి ఎంతో బాధపడుతుంటుంది. ఎందుకు నాన్న ఇలాంటి పనులు చేసేది నువ్వు అని అంటే, ఇంకేం చేస్తాడు, సరే నేను చేయకపోతే నువ్వే చెయ్యి, నువ్వు చెయ్యి అని చెప్పేస్తాడనమాట. ఆమె ఆ మాటకి ఎంతో నిర్ఘాంతపోయి తల ఊపేసిద్ది. ఇంకా తుడవటం, ఆ నేల తుడవటం, ఆ నీళ్లతో ఆ కన్నీళ్ళు ఆ నేల అంతా కలిసిపోయి అలా తుడుస్తూ ఉంటుంది. మీనాక్షి రక్షిద్దామన్నా ఒప్పుకునే ప్రసక్తే లేదు. పని అంటే పనే, శిక్షణ అంటే శిక్షణే, ఎవరైనా చేయాల్సిందే అంటాడు. ఇంకా అట్లా అంతవరకు చదువుకున్నాం. నాన్న నన్ను విధుల నుంచి తప్పించలేదు, ఆ పనుల నుంచి ఆయన ఏం తప్పించలేదు. దాంతో పరిచారకులు మధ్య ఆ చిన్న పనులను చేయటం మానివేశాను. నాకు మా నాన్నకు మధ్య దూరం మరింతగా పెరిగింది. ఇప్పుడు మేము అరుదుగా ఎప్పుడో ఒకసారి అలా మాట్లాడుకుంటున్నాము. ఒకానొక సందర్భంలో ఆయన నా వైపు చూస్తూ నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. మా మధ్య ఏర్పడిన బీటను పూడ్చాలని భావిస్తున్నారని అనిపించింది. అయితే అది కేవలం నా ఊహ మాత్రమే అయి ఉండొచ్చు అని ఆయన అలాంటివి లెక్క చెయ్యడు. అది మాట్లాడాలి, చెయ్యాలి అని అలా ట్రై చేయటం ఆయనకేముండదు. అంతా సూటిగా మాట్లాడేస్తాడు. మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాడు, లేతే లేదు. అదంతా నా ఊహే అని ఆమెకు అర్థమైంది. అట్లాంటిదేమో ఆయన ఆలోచించడు అని అనుకుంది. మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళే సాహసం మాత్రం చెయ్యలేదు. కనుక మేము అప్పుడప్పుడు ఎప్పుడో కలిసి విడిపోయే గ్రహాల్లాగా మిగిలిపోయారు. ఏదో అన్నట్టు అలా కలిసి విడిపోయే గ్రహాల్లాగా మిగిలిపోయారంట. అట్లాగే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అతిథి ఎన్నిసార్లు కల్పించుకున్నప్పటికీ ఆ విషయం మాత్రం మారలేదు. ఆమె పాపం వాళ్ళిద్దరినీ మంచిగా మాట్లాడిద్దాం అనుకున్నా సరే అది మాత్రం మారలా. నేను నా జీవితం అంతా ఇలాగే గడపాలా అని అనుకోసాగిందనమాట. ఎట్టకేలకి ఒకానొక రోజు నేను చెప్పదలుచుకున్నదంతా సిద్ధం చేసుకుని ఆయనతో మాట్లాడే ధైర్యం కూడా కట్టుకున్నాను. నాన్న, నేను ఇప్పుడు అతిథితో పాటు వంట ఇంట్లో పని చేస్తాను అని అనుకుంటున్నాను. నిజంగానే ఆ పని నాకు ఇష్టం అని చెప్పింది. నా బాధ్యతల పట్ల నువ్వు సంతోషంగా లేవా మీనాక్షి? అంటే నేను బాధ్యతలు నిర్వర్తిస్తుంటే నా బాధ్యతలు నీకు సంతోషం కలిగించట్లేదా మీనాక్షి అని అడిగాడు. అప్పుడు ఇతనేమీ మాట్లాడలేదు. ఆయన శాంతంగా కొనసాగించాడు. నీకు చాలా ఎక్కువ అనిపిస్తే ఆ విధుల నుంచి నిన్ను తప్పించి వాటిని నేను నిర్వర్తిస్తాను. నీకు పనులన్నీ ఎక్కువ అనిపిస్తే నువ్వు చేయబాకు, ఆ పనులన్నీ నేనే చేస్తాను అని అన్నాడు. అది కాదు నాన్న, నా ఉద్దేశం అది కాదు. నేను గబగబా అడ్డుపడ్డాను. నేను కారణాలను వివరించటం ఆపి గాయపరిచే ఉద్వేగితను నివారించబోయాను. ఆయన నన్ను ఎందుకు అర్థం చేసుకోడు? విషయాన్ని అంత క్లిష్టంగా ఎందుకు మారుస్తున్నాడు అనుకుంటూ, నాన్న, మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు? అంత తప్పు నేనేం చేశాను? మీకు నా పట్ల ఏ ఆప్యాయత లేదా? నేను ఒక్క పొరపాటు చేశాను, నిజమే, మిమ్మల్ని ప్రశ్నించటం. అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను అది చెయ్యవలసి వచ్చింది, అవునా కాదా? నిన్ను శిక్షిస్తున్నానా? అదే శాంత స్వరూపంతో ఆయన ఆరా తీశాడు. ఆయనకేమి శిక్షిస్తున్నట్టు అనిపించట్లా.
నేను నీకు సేవ చేసే విధానం బోధించటానికే ప్రయత్నిస్తున్నా. అనేక సంవత్సరాల పాటు నేను నేర్చుకున్నట్లే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్నట్లే నీకు కూడా నేర్పించటానికి ప్రయత్నిస్తున్నాను. ఏ పని చాలా చిన్నది, చాలా ప్రధానమైనది కాదు మీనాక్షి. ఒకానొక చిన్న పని జరగకపోవటం వలన మొత్తం రాజప్రాసాదం అంతా అస్తవ్యస్తమైపోతుంది. ఒక్క చిన్న పనితోనే, చిన్న పని చేయకపోతే ఆ పనికి ఎంతో ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. అందుకని ఏదైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెయ్యాలి అని తండ్రి తనకు నేర్పిస్తున్నాను. ఇంకా నీకు అది అర్థం కాలేదా? మహారాజు గారి వ్యక్తిగత అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమైనవో, వాటిలో ఎంత సేవ ఉందో, ఈ గచ్చు శుభ్రపరచటంలో మహారాజు పనులు చేయటం ఎంత ముఖ్యమో ఈ గచ్చు శుభ్రపరచటం కూడా అంతే ముఖ్యం. అందులో కూడా అంత సేవ ఇమిడి ఉంది. అసలు ముఖ్యమైంది నీ విధులు నిర్వర్తించటంలో నీ ధోరణి మాత్రమే. అది నువ్వు చేసే పనులన్నీ అదే నీ ఆలోచనని బట్టే ఉన్నాయి. కానీ ఆ పని ఈ పని అని అనుకుంటూ నువ్వేమి చిన్నది, ఈ పని చిన్నది, ఇది పెద్దది అని ఆలోచించద్దు. పనులు నేర్చుకోవాలి. అది విధి ముఖ్యం, విధులు అనేది ముఖ్యం కాదు. ఆ ధోరణి మాత్రమే. మనం చేస్తున్న పని ముఖ్యం కాదు, ధోరణి మాత్రమే. మనం చేస్తున్న పనులలో విభేదం లేదు అని నీకు పదే చెప్పాను. నీకు ఇది నిజంగా తెలిస్తే విషయాలన్నీ మారుతాయి. అప్పుడు నిన్ను సరి అయిన పరిచారకురాలిగా నీ ఆలోచనలన్నీ నువ్వు సేవించే వారి సంక్షేమం కోసమే ఉండి నిన్ను తీర్చిదిద్దటంలో నేను విజయం పొందినట్లుగా భావిస్తాను. అది ఏ పనైనా నువ్వు సరి అయిన చక్కగా చెయ్యి. నువ్వు సరైన పరిచారకురాలుగా అద్భుతంగా తయారవ్వాలనే నా కోరిక. నువ్వు అలా తయారైతే నేను విజయం పొందినట్టుగానే భావిస్తాను. ఒక తండ్రి కూతురు మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉంటే ఎంత విజయం సాధిస్తాడు అనేది అట్లా మంచి కూతురుగా తయారైతే ఆ తండ్రి పొందే ఆనందం ఆయన చెప్తున్నాడు. నా భావాలు దెబ్బతిని ఆయన చెప్పేదాన్ని అర్థం చేసుకోలేని గుడ్డిదానిగా అయిపోయాను. నేను చెప్పేదేంటి, అసలు ఆయన చెప్పేదేంటి అని ఆయన భావాలు, ఆయన చెప్పేదాన్ని అర్థం చేసుకోలేని గుడ్డిదానిగా అయిపోయా నేను. నాకు తెలిసిందంతా ఆయన మిగిలిన వాళ్లను చూసినట్లుగా. ఆయన ఏంటి, అందరినీ కూతురు లేదు, పరిచారక లేదు, ప్రతి ఒక్కళ్ళని ఒకే విధంగా చూస్తున్నాడు. ఈయనేమో నా తండ్రి రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడు, రాజుగారికి ఎంతో ఇష్టడు, అలాగే నేను కూడా ఒక హోదాగా ఒక గౌరవంగా ఉండాలి అని అనుకుంటుంటే ఈయన ఏంటి ఇలా ఉంటాడు, అందరితో పాటు నన్ను కూడా చూస్తున్నాడేంటి అని అనుకుంటుంది. ఇంకా వాళ్ళనే కొంచెం బాగా చూస్తున్నాడు, నన్ను చూడట్లేదు, వాళ్ళని చూసినట్టు కూడా నన్ను చూడట్లేదు అన్నది మాత్రమే. మిగిలిన వారి పట్ల ఆయన వేరే వాళ్ళతో అన్న దయతో వ్యవహరిస్తున్నాడు, వాళ్ళ మీద శ్రద్ధ చూపుతున్నాడు. వాళ్ళు తమ పని పూర్తి చేయటంలో కష్టపడుతుంటే మళ్ళీ వాళ్ళకి సాయం చేస్తున్నాడు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి విషయం వేరుగా ఉంటుంది. ఆయన కరుణా ప్రవృత్తి చూసి వాళ్ళు ఆయనని ఎంతో ఆరాధిస్తున్నారు.
ఆయన ప్రేమ వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు. అయితే నా వద్ద ఆయన అంతా భిన్నంగా ఉంటున్నాడేంది, నా దగ్గరకు వచ్చేసరికి ఇంత కటువుగా ఉంటున్నాడేంటి అని చాలా బాధపడుద్ది. నువ్వు నన్ను మిగతా వాళ్ళని చూసినట్లు చూడవు, నువ్వు నన్ను నా గురించి ఏమాత్రం నువ్వు పట్టించుకోనట్టు చూస్తున్నావు, అసలు నేనంటే నీకు లెక్క లేకుండా ఉంటున్నావు, ఎప్పుడూ ఇంతే అని ఇంక ఏడుస్తూ గది బయటకు వెళ్ళిపోయింది. అసలు నా మాట నువ్వేం పట్టించుకోవు, అసలు వాళ్ళని చూసినట్టు కూడా నన్ను చూడట్లేదు అనుకుంటూ ఏడుస్తూ గది బయటకు వెళ్ళిపోయింది. ఈమె వెనకే మీనాక్షి ఆమె వెనక నుంచి ఆయన మీనాక్షి వెనకకు రా అని పిలిచాడు. మీనాక్షి రా, మీనాక్షి రా అని పిలిచాడు. నేను ఆయన్ని బాధ కలిగించానని తెలుసు, ఆయన్ని బాధ కలిగించాడని తెలుసు, కానీ నన్ను నేను నిలవరించుకోలేకపోయాను, అది నా మాటకి విలువ ఇవ్వట్లేదు అని నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. నా నోటి నుంచి వెల్లోలా పొంగి వచ్చే మాటలు నేను ఆపుకోలేకపోయాను. తండ్రి అన్న మాట పక్కన పెట్టి పెద్దవాళ్లతో అలా మాట్లాడటం చాలా పెద్ద తప్పు. అయితే చాలా ఏళ్ల నుంచి నాలో పేరుకుంటూ వస్తున్న వాటిని నేను ఆపలేకపోయాను. నా తండ్రి ఎందుకు ఇలా ఉన్నాడు, ఏంటి ఇలా చేస్తున్నాడు అని ఎన్ని సంవత్సరాల నుంచో ఆమె బాధపడుతూ ఉంది. ఇంకా అవన్నీ ఒక్కసారిగా అనేసేసింది. ఆయన నా వెనక నుంచి ఆగకుండా పిలుస్తూనే ఉన్నాడు, కానీ నేను వెనక్కే తిరగలేదు. నా పనులన్నింటికీ పశ్చాత్తాపడుతూ ఆ రోజంతా అడవిలోనే దాక్కున్నాను. ఇంకా అడవిలోకి వెళ్ళిపోయిందంట, అడవిలో దాక్కున్నాను. ఆయన నన్ను శిక్షిస్తే శిక్షించని, నేనేమీ లక్ష్య పెట్టను, ఆయన ఏమన్నా చేయని, నేను ఆయన ఎదురుకెళ్ళను అని అనుకుంటుంది. మా ఇద్దరి సంభాషణను మనస్సులో పదే పదే వల్లెవేసుకుంది. ఇద్దరి దగ్గర జరిగిన విషయం అంతా అట్లా అన్నాడు, ఇట్లా అన్నానని ఇద్దరిది అనుకుంటూ ఉందన్నమాట. నేను సరిగ్గానే ఉన్నాను, ఆయనే నన్ను పట్టించుకోవట్లేదు అని తనకు తనే నచ్చజెప్పుకునే ప్రయత్నం చేసింది. నేను ఆయనకు భారంగా మారిపోయాను, దానికి ఆయన నన్ను ఎప్పటికీ క్షమించరు. నేను ఈ అడవిలోనే పడి నిద్రపోయి ఒకానొక స్త్రీ స్వరం నా పేరు పిలవటం విని లేచాను. ఇంకంతే అనుకొని ఇంకా అడవిలో అక్కడే కింద పడుకొని నిద్రపోతే ఒక స్త్రీ స్వరం మీనాక్షి అని పిలిచిందట. ఇంకా ఆ మాటకు లేచింది, నాన్న నన్ను తీసుకురావటానికై అతిథిని పంపి ఉంటారు, ఆమెకు నేను కనపడకూడదు అనుకున్నాను. మా నాన్నను వెంటనే చూడకూడదు, రాత్రంతా అడవిలోనే ఉండాలి అనుకున్నాను. బహుశా ఆయనను నేను భయపెట్టాలి, ఈ అడవిలోనే ఉంటాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయన అప్పుడన్నా నా మీద ప్రేమ కలిగిద్దేమో ఆ భయంతో అనుకుని ఉంటాను. నాకు ఏదైనా జరిగిందేమో, దానిని ఆయన ఏమని భావించారో, అసలు నా పట్ల ఆయనకు ప్రేమ ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నది. నేను అడవిలో మరింత చొచ్చుకు వెళ్ళటానికై లేచాను, కానీ అతిథి నన్ను చూసి పరుగున వచ్చి పట్టుకుంది. ఆమె ముఖంలోని భావం చూడగానే నేను ఆగిపోయాను. ఏదో కీడు జరిగింది అనుకునే లోపే ఆమె నన్ను పట్టుకుంది. మీనాక్షి, నీ కోసం మేము రోజంతా వెతుకుతూనే ఉన్నాము. ఒక భయంకర విషయం జరిగింది, నువ్వు వెంటనే రావాలి. ఆ మాటలు వినగానే నా శరీరం బిగుచుకుపోయి ఆమె చెప్పబోయేది నాకు తెలిసినట్టు భయంతోనే వణికిపోతున్న స్వరంతో జవాబు వినటానికి ఇష్టం లేనట్టు, అది నాన్నేనా అన్నాను. ఆమె తల ఊపి నన్ను తన చేతులలోకి తీసుకుంది. జై శ్రీరామ్, జై శ్రీ.